ఈ వీడియోలో మనం వర్టికలీ అప్పర్డ్ బాడీస్ అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఏ స్టోన్ ఈస్ డ్రాప్డ్ ఇంటూ ఎ వెల్ ఆఫ్ డెప్త్ హెచ్, దెన్ ద సౌండ్ ఆఫ్ ఎ స్ప్లాష్ ఈజ్ హర్డ్ ఆఫ్టర్ టైమ్ టీ. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద టైమ్ టీ. అయితే ఇక్కడ మనం వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ని కాన్స్టెంట్గా తీసుకుందాం. ఇమాజిన్ ఇక్కడ ఒక వెల్ ఉంది, దీని హైట్ హెచ్, వాటర్ లెవెల్ హెచ్ అనే హైట్ వరకు ఉంది. ఇక్కడ నుంచి మనం ఒక స్టోన్ని డ్రాప్ చేసాం. డ్రాప్ చేస్తే ఇది నీళ్ళ మీద పట్టడానికి T1 అనే టైం తీసుకుంటుంది. పడ్డ తర్వాత సౌండ్ పైకి రీచ్ అవ్వడానికి T2 అనే టైం తీసుకుంటుంది అనుకున్నాం. సో ద టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ T2. ఫర్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ GT స్క్వేర్ వేసుకుంటే రూట్ ఆఫ్ 2h/g ప్లస్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ ఈజ్ h, వెలాసిటీ ఆఫ్ sound. సో టోటల్ టైం టేకెన్ మనకు వచ్చే వాల్యూ ఇది. సో ఈ స్టోన్ వాటర్ మీద పడి ఆ సౌండ్ తిరిగి మనకు వినపడటానికి మనకు పట్టే టోటల్ టైం ఇంత. నెక్స్ట్ క్వశ్చన్, ఏ parachute is dropped falling freely from an aeroplane for 10 seconds before it opens. He descends with net deceleration of 2 meters per second square. గ్రౌండ్కి వచ్చేసరికి వెలాసిటీ 8 meters అంటున్నాడు. ఫైండ్ ద హైట్ విచ్ హీ గెట్స్ అవుట్ ఆఫ్ ద ఏరోప్లేన్. అంటే ఎంత హైట్లో నుంచి డ్రాప్ అయ్యాడు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. పారాచూట్ ఓపెన్ అవ్వడానికి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని S1 అనుకుందాం. S1 ఈజ్ ఈక్వల్ టు U0 half GT స్క్వేర్. ఇమాజిన్ 500 మీటర్స్గా తీసుకుందాం. అక్కడికి రీచ్ అయ్యేసరికి V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ AT. అతని వెలాసిటీ 100 meters per second బిఫోర్ పారాషూట్ ఓపెన్ అవ్వటానికి ముందు 100 meters రీచ్ అయ్యాడు. ఫైనల్ వెలాసిటీ 8 meters per second ఇచ్చాడు. రిటార్డేషన్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -2 meters per second స్క్వేర్ అంటున్నాడు. ఇందులో నాకు ఇప్పుడు డిస్టెన్స్ కావాలి. నేను V² - U² ఈక్వల్ టు 2AS వేస్తాను. 8² - 100² ఈక్వల్ టు 2 × -2 × S2. S2 ఈజ్ ఈక్వల్ టు మనకి సాల్వ్ చేస్తే 2484 meters వస్తుంది. మరి నాకు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ ఎంత చేశాడు అంటే ఐ విల్ గో ఫర్ S1 ప్లస్ S2 విచ్ ఈజ్ 500 ప్లస్ 2484, 2984 meters ఈజ్ అవర్ ఆన్సర్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. కొంచెం జాగ్రత్తగా వినాలి. ఒక బిల్డింగ్ యొక్క హైట్ 16 meters ఉంటే ఫిఫ్త్ డ్రాప్ గ్రౌండ్కి టచ్ చేయడానికి, సో ఫస్ట్ డ్రాప్ రెడీ టు ఫాల్ అంటున్నాడు. లేదా మీరు రివర్స్ అయినా తీసుకోవచ్చు. వెన్ ఫస్ట్ డ్రాప్ స్ట్రైక్స్ ద గ్రౌండ్, ఫిఫ్త్ డ్రాప్ ఈజ్ రెడీ టు ఫాల్. సో వీ నీడ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సక్సెసివ్ డ్రాప్స్. దీంట్లో టోటల్గా మనకి 5 drops ఉన్నాయి. ఫస్ట్ డ్రాప్ గ్రౌండ్కి టచ్ చేయడానికి, ఫిఫ్త్ డ్రాప్ రూఫ్ నుంచి రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఈ మధ్యలో మనకి 2, 3, 4 drops ఉన్నాయి. అసలు ఫస్ట్ డ్రాప్ గ్రౌండ్ రీచ్ అవ్వడానికి ఎంతసేపు పడుతుందో చూద్దాం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2h/g. 4 కామన్ తీస్తే రూట్ ఆఫ్ 2/g సెకండ్స్ అనుకో. సక్సెసివ్ ఇంటర్వెల్స్ అన్నాడు అంటే ఇక్కడ మనకి 1, 2, 3, 4 drops. ఫిఫ్త్ డ్రాప్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సక్సెసివ్ ఇంటర్వెల్స్ అన్నాడు కాబట్టి ఈచ్ డ్రాప్కి మధ్య గ్యాప్ రూట్ ఆఫ్ 2/g సెకండ్స్ ఉంది. సో ఇక్కడ ఈచ్ టైం ఇంటర్వెల్ని మనం ΔTగా రిప్రజెంట్ చేద్దాం. సో ఫస్ట్ డ్రాప్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఫస్ట్ డ్రాప్ని S1గా ట్రీట్ చేద్దాం. S1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ AT స్క్వేర్. సో 4 times of ΔT హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ G × 16 × 2/g. సో ఇట్ ట్రావెల్స్ 16 meters. సో ఆబ్వియస్గా ఇచ్చిన హైట్ 16 meters కాబట్టి ఫస్ట్ డ్రాప్ ఎట్లాగూ ఈ డ్రాప్ 16 meters ట్రావెల్ చేస్తుంది.
మరి సెకండ్ డ్రాప్ ఎంత ట్రావెల్ చేస్తుంది? S2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీ ఇంటూ 3 టైమ్స్ ఆఫ్ డెల్టా టీ హోల్ స్క్వేర్. ఇక్కడ మనం 4 టైమ్స్ ఆఫ్ డెల్టా టీ ఎందుకు రాసాము అంటే దీనికి దీనికి మధ్య డెల్టా టీ, దీనికి దీనికి మధ్య డెల్టా టీ, ఈ రెండింటికి మధ్య కూడా డెల్టా టీ. సో 1 2 3 అండ్ 4 టైమ్స్ ఆఫ్ డెల్టా టీ. దీన్ని సాల్వ్ చేస్తే హాఫ్ జీ ఇంటూ 9 ఇంటూ 2/g విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 మీటర్స్. S3 వాల్యూ అంటే థర్డ్ డ్రాప్ ఇక్కడ నుంచి ఎంత డ్రాప్ అయింది అంటే హాఫ్ జీ ఇంటూ 2 డెల్టా టీ హోల్ స్క్వేర్. సో హాఫ్ g 4 into 2/g which is equal to 4 meters. S4 half g into delta t whole square which is equal to half g into 2/g is 1 meter. So total fifth drop value ఎట్లాగో 0. S5 is equal to 0 because అది రూఫ్ నుంచి ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద కన్సెక్యూటివ్ డ్రాప్స్ కావాలి. ఇప్పుడు మనం డిస్టెన్స్ బిట్వీన్ సక్సెసివ్ డ్రాప్స్ కనుక్కుందాం. ఫస్ట్ డ్రాప్కి సెకండ్ డ్రాప్కి మధ్యలో S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్స్. సెకండ్ డ్రాప్కి థర్డ్ డ్రాప్కి మధ్యలో S2 మైనస్ S3 which is equal to 9 minus 4 is equal to 5 meters. థర్డ్ కి ఫోర్త్ కి మధ్యలో S3 minus S4 4 minus 1 is equal to 3 meters. ఫోర్త్ కి ఫిఫ్త్ కి మధ్యలో S4 minus S5 1 ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి 0 is 1 meter. So these are the values between the successive డ్రాప్స్. దీన్ని మనం ఒక స్టాండర్డ్ రిలేషన్గా కూడా రాసుకోవచ్చు. ద రేషియో ఆఫ్ ద డిస్టెన్సెస్ బిట్వీన్ ద సక్సెసివ్ డ్రాప్స్ ఈజ్ 1:3 5:7 అండ్ సో ఆన్గా దీన్ని మనం రాసుకుంటాం. ఇప్పుడు మనం వర్టికల్లీ అప్పర్ థ్రోన్ బాడీస్ గురించి మాట్లాడుకుంటే ఏదైనా ఒక బాడీ పైనుంచి రిలీజ్ చేస్తే కిందకు వస్తుంది, కానీ కింద నుంచి డెఫినెట్గా మనం పైకి విసిరేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా వెళ్ళేసరికి దాని వెలాసిటీ 0 అవుతుంది. ఇనిషియల్గా నువ్వు ఇచ్చే వెలాసిటీ అప్పర్ డైరెక్షన్లో ఉంటుంది. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమో డౌన్వర్డ్స్. సో మనకు కావాల్సిన పారామీటర్స్లో ఇందులో మనం ఇనిషియల్ వెలాసిటీ u కావాలి అండ్ వీ నో ఫైనల్ వెలాసిటీ 0గా తీసుకుంటాం. s ఈజ్ ఈక్వల్ టు hగా తీసేసుకుంటాం అండ్ యువర్ యాక్సిలరేషన్ ఈజ్ -g. ఈసారి ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుంటాం. సో క్వశ్చన్లో మనకి మినిమం 3 పారామీటర్స్ కావాలి. ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఎట్లాగైతే మనం 2 పారామీటర్స్ని ఆటోమేటిక్గా తీసుకుంటామో ఇక్కడ కూడా 2 పారామీటర్స్ని ఆటోమేటిక్గా తీసేసుకుంటాం. ఒకటేమో ఫైనల్ వెలాసిటీ 0, ఇంకోటేమో యాక్సిలరేషన్ -g. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఈక్వేషన్స్ని మోడిఫై చేద్దాం. ఫస్ట్ వన్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీని v ఈజ్ ఈక్వల్ టు మనం 0గా తీసుకుంటాం. u ఏ ప్లేస్లో -g రాసుకుంటాం. సో ఫైనల్గా u ఈజ్ ఈక్వల్ టు gtగా రాసుకోవచ్చు. సెకండ్ వన్ h ఈజ్ ఈక్వల్ టు ut మైనస్ హాఫ్ gt స్క్వేర్గా రాసుకుంటాం. థర్డ్ వన్ ఈజ్ 0 మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ -g ఇంటూ hగా రాసుకుంటాం. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. u స్క్వేర్ ఈక్వల్ టు 2gh, u ఈజ్ ఈక్వల్ టు √2gh. సో ఫైనల్గా ఒక చిన్న కంక్లూజన్ లాగా తీసుకుంటే మీరు దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పైనుంచి ఒక బాడీని రిలీజ్ చేస్తే కన్సిడరింగ్ h యాజ్ ఏ కాన్స్టెంట్ సేమ్ హైట్లో కానీ మనం తీసుకున్నట్టయితే పైనుంచి ఒక బాడీని రిలీజ్ చేస్తే కిందకు వచ్చేసరికి ఎంతైతే వెలాసిటీ ఉంటుందో కింద నుంచి ఇంతే వెలాసిటీతో నువ్వు పైకి శ్రేస్తే ఎగ్జాక్ట్గా సేమ్ హైట్కి రీచ్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు √2gh అనుకోండి. ఇక్కడ కూడా మనం √2gh అనే వెలాసిటీ ఇసిరేస్తే డెఫినెట్గా అది h అనే హైట్గా రీచ్ అవుతుంది. టైం కూడా సేమ్గా ఉంటుంది. సో మనం రిలీజ్ చేసినప్పుడు గ్రౌండ్కి రీచ్ అయ్యే టైంని టైమ్ ఆఫ్ అసెంట్గా ట్రీట్ చేస్తాం. టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి టైమ్ ఆఫ్ డిసెంట్గా ట్రీట్ చేస్తాం. పైనుంచి కింద పడేదాన్ని టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. కింద నుంచి పైకి విసిరేస్తే విసిరేదాన్ని టైమ్ ఆఫ్ అసెంట్. సో మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి పట్టే టైంని టైమ్ ఆఫ్ అసెంట్, మ్యాక్సిమం హైట్ నుంచి కిందకు వచ్చే టైంని టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం.
ఇక టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ డిసెంట్ రెండు ఈక్వల్గా ఉంటాయి, ఎందుకంటే మనకి ఫైనల్గాను ఇనిషియల్గాను రెండు వెలాసిటీస్ √2gh వచ్చాయి. ఇప్పుడు ఇదంతా మనం సేమ్ హైట్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు. సో ఇక్కడ కానీ మనం చూస్తే u/g v/g రెండు కూడా మనకి సేమ్ వెలాసిటీస్ కన్సిడర్ చేసుకున్నాం. సో టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ బోత్ ఆర్ సేమ్గా మనకి వాల్యూస్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ ప్రీవియస్ ఐఐటికి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే వాటిని డిస్కస్ చేద్దాం.